బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ రెండు బలపడితే ఆగస్టు 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచనలు అయితే అందుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో ఆగస్టు 5 నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు బలంగా ఉండడం, అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, మరోపక్క అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఈ 5 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారం పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్తుంది. అయితే కొంత వాతావరణము గత వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాము. అయితే సాయంత్రం తర్వాతకి కొంత వాతావరణం చల్లబడడం, ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కొంత చలి తీవ్రత పెరిగిందని తెలుస్తుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఈ ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ తరహా వాతావరణం ఉంటుందని కూడా అటు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కనుక పూర్తిగా తగ్గితే మాత్రము వర్షపాతానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే రేపు ఆగస్టు 5 నుంచి కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో కొంత మార్పులు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రుతుపవనాలు చివరి దశకు వచ్చినటువంటి నేపథ్యంలో అవి రాష్ట్రం నుంచి వెళ్లిపోయేటువంటి క్రమంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ప్రభావం తోని కూడా వాతావరణం ఇలా ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఆగస్టు 5 నుంచి 5 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. గతంతో మనం పోల్చుకుంటే జూలైలో గత సంవత్సరమే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే అన్ని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి గతంలో వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు దానికి భిన్నంగా కూడా సిచ్యువేషన్ ఉన్నది. ఇంకా జూలై వెళ్ళిపోయి ఆగస్టు మొదటి వారంలోకి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న మేరకైతే వర్షపాతం నమోదు అవనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా ప్రాజెక్టులు కానీ చెరువుల్లో కూడా ఇంకా పెద్దగా వర్షపు నీరైతే చేరలేదు. వర్ష ఆధారంగా పండేటువంటి పంటలు మీద ఆధారపడ్డటువంటి రైతులు ఇంకా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొన్ని జిల్లాల్లో కనిపిస్తా ఉంది. భారీగా కూడా వర్షపాత లోటైతే ఆయా జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పినటువంటి ఈ కబురు కొంత రైతుల్లో ఆశ్రమం వ్యక్తమవుతుంది. ఇంకా వర్షాలు కురిసి నీరు కనుక వస్తే పంటల సాగుకు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా వరి నాట్లు ఈ సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు ఇంకా రైతులు వరి నాట్లను చాలా జిల్లాల్లో వేసుకోలేదు. ఇప్పుడు వర్షాలు కనుక భారీగా వస్తే మాత్రము అంతా కూడా వ్యవసాయానికి సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. గతంలో వాతావరణ శాఖ కూడా వర్షాలు ఈ సంవత్సరం ముందుగానే వస్తాయి, భారీ వర్షాలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించలేదు. దాంతో ఇంకా పంటలు వేసుకోవడానికి రైతాంగం ముందుకు రావట్లేదు. అసలు ఈసారి ఖరీఫ్ సీజన్ ఉంటుందా ఉండదా అని కూడా కొన్ని జిల్లాల్లో ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ వాతావరణ శాఖ కబురు కొంత వారికి ఆశలు రెక్కించిందని చెప్పుకోవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరి ప్రాజెక్టులు నిండి జలకలను సంతరించుకున్నప్పటికీ కూడా ప్రధానంగా చెరువులు, ఇతర చిన్న చిన్న కాలువల్లోకి, కుంటల్లోకి అయితే భారీగా వర్షపు నీరు చేరలేదు. ఎక్కువగా కూడా బోర్లు, బావులు, వాటి కింద ఉన్నటువంటి రైతాంగం మాత్రమే పంటల సాగుకు సిద్ధమైంది. వరి నాట్లు కూడా ఆయా ప్రాంతాల్లో వేసుకుంటున్నప్పటికీ కూడా ఈ వర్షంతో ఆధారంగా వేసేటువంటి రైతులు మాత్రం ఇంకా
సాగుకు సిద్ధం కాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కురిస్తే మాత్రం దానికి సంబంధించి పనులను పూర్తి స్థాయిలో చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.